రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దశల వారీగా జరగబోతున్న స్థానిక ఎన్నికలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో 3 పిల్లలు ఉన్న అభ్యర్థులు పోటీ చేయొచ్చా? ఈ 3 పిల్లల నిబంధనలపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోంది? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని వివరించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 31 జిల్లాల్లో రాజకీయ ప్రకటనలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలతో పాటు నగదు బదిలీలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 14 ఎంపీటీసీ స్థానాలకు, 27 గ్రామ పంచాయతీలకు, 246 గ్రామ వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్లో 2 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు 3 పిల్లలున్నవారు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనతో చాలా మంది పోటీకి దూరమవుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేసినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.